కొరియన్ వెబ్ సిరీస్లలో స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ కి ఎటువంటి ఆదరణ లభించిందో మనందరికీ తెలిసిందే. ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 1 వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్ సిరీస్ ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఈ మధ్యనే ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 1 కి కొనసాగింపుగా సీజన్ 2 రిలీజ్ అయింది. కానీ స్క్విడ్ గేమ్ సీజన్ 1 అంతగా చూసే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేదనే చెప్పాలి. ఇందుకు రీజన్స్ చాలానే ఉన్నాయి. స్క్విడ్ గేమ్ సీజన్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో ఆ ఎక్స్పెక్టేషన్స్ తో స్క్విడ్ గేమ్ సీజన్ 2 కూడా చాలా బాగుంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ స్క్విడ్ గేమ్ సీజన్ 1 తో పోల్చుకున్న ప్రతి ఒక్కరికి నిరాశ కలిగింది. స్క్విడ్ గేమ్ సీజన్ 2 పైన సీజన్ 1 అంతగా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ చేయకపోయేసరికి కొద్దిగా నిరాశ తప్పలేదు. సీజన్ 1 తో పోల్చుకుంటే స్లో నరేషన్ కూడా దెబ్బ కొట్టిందనే చెప్పాలి. స్క్విడ్ గేమ్ సీజన్ 2 లో మెయిన్ పాయింట్ లేక అంటే మెయిన్ గేమ్ లోకి తీసుకెళ్లడానికి దాదాపుగా 2 ఎపిసోడ్స్ తీసుకున్నారు డైరెక్ట్. ఆ స్లో నరేషన్, ఆ ల్యాగ్ అనేది ప్రతి ఒక్కరిని నిరాశ కలిగించింది. దాంతో పాటుగా ఇన్కంప్లీటెడ్ గేమ్స్. సీజన్ 1 లో 6 గేమ్స్ కూడా పూర్తిగా కంప్లీట్ చేయి చూసే ప్రతి ఆడియన్స్ ని ఆ గేమ్ లో ఇన్వాల్వ్ గా చేశారు. కానీ సీజన్ 2 లో ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు. కేవలం 3 గేమ్స్ మాత్రమే జరుగుతాయి సీజన్ 2 లో. ఇన్కంప్లీట్ క్లైమాక్స్. అంత పెద్ద భారీ మేనేజ్మెంట్, చాలా మంది బిలియనర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు ఆ గేమ్స్ లో. హీరో ఒక 10 మందిని మోటివేట్ చేసి అటువంటి మేనేజ్మెంట్, బలమైన మేనేజ్మెంట్ వైపు పోరాడే ప్రయత్నం అనేది చాలా సిల్లీగా చూపించారు. ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి సీజన్ 2 చూసే ప్రతి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయకపోవడానికి. ఏది ఏమైనా స్క్విడ్ గేమ్ సీజన్ 2 మిలియన్ల కొద్ది యూస్ సాధిస్తూ ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. అయితే స్క్విడ్ గేమ్ సీజన్ 1 అయిన తర్వాత దాదాపుగా 3 years వెయిట్ చేశారు ఈ సీజన్ 2 కోసం. సీజన్ 2 క్లైమాక్స్ లో సీజన్ 3 హింట్ అయితే ఇచ్చారు. సీజన్ 1 కి సీజన్ 2 కి మధ్య 3 years గ్యాప్ ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ సీజన్ 3 కి ఇంకెన్నాళ్ళు గ్యాప్ తీసుకుంటారా అని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక టాక్ అయితే ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ చేస్తుంది. మరో 6 నెలల్లో అంటే ఈ సంవత్సరం 2025 జూన్ లో ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 3 ని రిలీజ్ చేసేదానికి ప్లాన్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్. ఇంకొక హాట్ న్యూస్ ఏంటంటే ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 3 లో టైటానిక్ స్టార్ లియోనార్డో డికాప్రియో కూడా భాగమవుతున్నట్టు తెలుస్తోంది. ఈయన సీజన్ 3 లో ఒక మెయిన్ రోల్ లో కనిపించి చూసే ఆడియన్స్ ని అలరించబోతున్నారట. సీజన్ 2 పట్ల ఇప్పుడు సినీ ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ ని బట్టి ఆ సీజన్ 3 లో ఎటువంటి మార్పులు చేసి ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా, ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే విధంగా రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. ఇదే నిజమైతే సీజన్ 3 మరో 6 నెలల్లో అంటే జూన్ లో ప్రతి ఒక్కరిని పలకరించబోతుంది. అదండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై